रामभद्राय रामचन्द्राय वेदसे नाथाय रघुनाथाय सीताया पतये नमः। श्रीराम राम रघुनन्दन राम राम श्रीराम राम भरताग्रज राम राम श्रीराम राम रणकर्कश राम राम श्रीरामचन्द्र चरणं शरणं प्रपद्ये। यत्र यत्र रघुनाथ कीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमः राक्षसान्तकम्। हनुमान् अञ्जनासुनो वायुपुत्रो महाबल रामेष्ठः पलुगुणसकपिङ्गाक्षो अमितविक्रम उदधिक्रमणश्चैव सीताशोकविनाशक लक्ष्मणप्राणदाता च दशरथदर्पः बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वम् अरोगत अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत्। हरे कृष्ण। जय శ్రీరామ్. నిన్న మన రామచంద్రమూర్తి యొక్క రామాయణ వైభవాన్ని తెలుసుకున్నాం. ఈరోజు ఆ రాముడి యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంతమంది నిన్నటి రోజున బాలకాండ మొట్టమొదటి పార్ట్ రామాయణాన్ని శ్రవణం చేశారు? చెయ్యెత్తండి చూద్దాం. వెరీ గుడ్, వండర్ఫుల్, వెరీ గుడ్, వెరీ నైస్. చాలా సంతోషం. ఎవరైతే వినలేదో వాళ్ళు కూడా వినడానికి ప్రయత్నం చేయండి. ఒక అద్భుతమైన మహోత్సవం. మనకి ఎంతో మంది విన్నారు, చాలా మంది వినలేదు కూడా. వినని వాళ్ళందరూ కూడా సమయాన్ని తీసుకొని రామాయణ ప్రవచనములు పంపిస్తూ ఉన్నాం ప్రతిరోజు. తప్పకుండా వినడానికి ప్రయత్నం చేయండి. సరే, మనందరికీ నిన్న విషయాలు విన్నట్టుగా పూర్వపీఠిక రామచంద్రమూర్తి ఎలా అవతరించారు, ఎందుకు అవతరించారు, ఎవరి ప్రార్థనలను స్వీకరించి అవతరించారు అనే విషయాన్ని మొత్తం కూడా నిన్నటి రోజున మనం తెలుసుకున్నాం. ఈరోజు అవతార రహస్యం గురించి కొన్ని విషయాలు మీకు ప్రస్తావన చేస్తాను బాలకాండలో నుంచి. రామచంద్రమూర్తి ఆవిర్భవించినప్పుడండి, కౌసల్యా సుప్రజా రామ సంధ్యా పూర్వా ప్రవర్తతే. కౌసల్యా సుప్రజా రామ, కౌసల్యమ్మకి ఎంతో ప్రియమైన బంగారు కొండ లాంటి పిల్లవాడు మన రామచంద్రమూర్తి అవతరించారు. కైకమ్మకేమో భరతుడు అవతరించారు. సుమిత్రకి లక్ష్మణ శత్రుఘ్నులు అవతరించారు. సుమిత్ర దేవికి ఒకటే ఇచ్ఛ ఉండేదండి. ఏమని అనంటే, కౌసల్యకి పుట్టేవాడుకి నాకు పిల్లవాడు సేవ చేసుకోవాలి, అటు కైకమ్మకి పుట్టే పిల్లవాడికి కూడా మా పిల్లవాడు సేవ చేసుకోవాలి, నా సంతానం సేవ చేసుకోవాలి. చూడండి ఎంత విశేషం. వీళ్ళిద్దరికీ సేవ చేసుకోవాలి అనే ఇచ్ఛ మాత్రమే సుమిత్రమ్మకు ఉండింది.
సేవ ఇచ్చ కోరుకుంటున్న సుమిత్రమ్మకేమో ఇద్దరు పిల్లలు పుట్టారు. ఎక్కువనే ఇచ్చినట్టు కదండి. కౌసల్యకి ఇచ్చిన దానికంటే, కైకమ్మకి ఇచ్చిన దానికంటే సుమిత్రమ్మకి ఇచ్చిందే ఎక్కువ. కానీ ఇచ్చేంటి? సేవ. మనకి భగవంతుడికి సేవ చేసుకోవాలి. స్వామి అంతా కూడా ఈ ప్రపంచంలో మన వైష్ణవ సాంప్రదాయంలో త్యాగాన్ని చెప్పరు. ఓహ్! నాకెవరు వద్దు, నాకేం వద్దు, నాకేం డబ్బులొద్దు కాదండి. తప్పకుండా బాధ్యతాయుతంగా, ధార్మికంగా సంపాదిస్తా. సంపాదించింది భగవత్ సేవలో వినియోగిస్తా. సంపాదించింది స్వామి సేవలో వినియోగిస్తా. మన సాంప్రదాయం ఇది. కాబట్టి సుమిత్రమ్మ అడుగుతుంది నాకు 2 పిల్లలు, ఇద్దరు పిల్లలు కావాలి. ఒకళ్ళు కౌసల్యమ్మకు పుట్టే పిల్లవాడి సేవ చేసుకుంటాడు. ఇంకొకడు కైకమ్మకు పుట్టే పిల్లవాడికి సేవ చేసుకుంటాడు. సేవ అనే భావన ఉండటం వల్ల భగవంతుడు మనకేం తక్కువ చేయడండి. ఎంత కావాలో దానికంటే ఎక్కువనే ఇస్తాడు. కానీ ఆ భావశుద్ధి కావాలి మనకి. నాకు, నాది అనే ఒక అహంకారం లేకుండా మనం ప్రార్థన చేయాలి. నిజాయితీగా మనం ఉండగలిగితే చాలు భగవంతుడు మన పైన కృప చూపిస్తాడు. మీరు చిన్నప్పుడు ఈ స్టోరీ వినే ఉంటారు గదా! ఒక ఒక ఒకాయన పాపం అరణ్యంలో చెట్టుని నరకడానికి గొడ్డలి తీసుకెళ్ళి పని చేస్తూ ఉంటే, ఆ గొడ్డలి నీళ్ళల్లో పడిపోతుంది. అప్పుడు నాకేది కావాలి అనంటే 3 ఇచ్చేస్తాడు. కానీ నాది బంగారం అనంగానే 3 తీసుకెళ్ళి లోపలికెళ్ళిపోతుంది. తెలుసు కదా! ఎందుకు? అక్కడ ఏం చూసింది ఆ దేవకన్య? నిజాయితీని చూసింది. భగవంతుడి యొక్క సేవ చేయటం చేత జీవితంలో ఏది మనం కోల్పోము. మహదానందాన్ని మాత్రమే మనం పొందుతాం. కోల్పోయేదేదన్నా ఉంటే నరకానికి వెళ్ళటం మాత్రం అయిపోతుందంతే. మళ్ళీ ఈ ప్రపంచంలో నానా యోనిషు జన్మ తీసుకునే అవసరం లేకపోయి ఒక ఛాన్స్ పోతుందంతే కానీ మిగతాదంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అది మనకొద్దు గదండీ. కాబట్టి అది భగవత్ సేవ కైంకర్య రూపేణ వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ సుమిత్రమ్మ యొక్క భావన అసలు ఎంత పరమానందమైన భావన అంటే అంత అద్భుతమైన భావన అండి సుమిత్రమ్మది. అసలు ఆ సుమిత్రాదేవి యొక్క ఆహ్, ఆ యొక్క సాక్రిఫైస్ ఆ యొక్క ప్రేమ నిజంగా చెప్పాలి అనంటే అంకితం భగవంతుడికి, రాముడికి జీవితంలో రామ సేవ కోసం అంకితం చేసేసిందసలు పిల్లలందరిని గూడా. ఎంత అద్భుతం! ఎంత అద్భుతం అసలు. ఏదో మాట వరుసకు కాదండి. మాట వరుసకు చెప్తూ ఉంటారనమాట. ఇలా మా మా ఏముందండి ధార్మికంగా ఉంటే భగవంతుడికి మాట వరుసకు కాదసలు సుమిత్రమ్మ. ఆ సంకల్పం చూడండి ఎలాంటి మనకి సంకల్పం ఉంటుందో అలాంటి సంతానమే పుడతారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మన సంకల్ప శుద్ధి అనేది ఉండాలి. మన సంకల్పం అనేది చాలా అంటే చాలా, చాలా అంటే ఎంత ఒక సమాజానికి, ఒక దేశానికి అంటే ఆ జీవుడిని మనం తరింపజేసే విధంగా ఉండాలి మన యొక్క సంకల్పం. సంతానోత్పత్తికై సంకల్పం చేసుకున్నప్పుడు. ఎంత చక్కగా, ఎంత ధార్మికంగా పిల్లల్ని పెంచాలి అనంటే, కడుపులో ఉన్నప్పటి నుంచే మనం అసలు తత్ క్షణం నుంచి మనం వి హావ్ టు బి వెరీ కేర్‌ఫుల్. సంకల్పం నుంచి ప్రారంభమయ్యి ఎందుకంటే మీకెవరైనా ఇలా గర్భంతో ఉన్న స్త్రీలు ఉన్నారు అనంటే, మీరు వాళ్ళకి చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, ఆ 9 నెలలు కూడా ఎంత ఆధ్యాత్మికంగా ఉండగలిగితే రామాయణ, భాగవతాదులు శ్రవణం చేస్తూ ఉండగలిగితే ఒకళ్ళు చెప్పారు ప్రభుజీ వీడు మొత్తం ఈ భాగవతాన్ని వింటూ పెరిగారు. బయటికొచ్చాడు ప్రభు మొత్తం రామాయణ, భాగవతాలు. అంటే నేనన్నా అల్లరి చేస్తాడా? అంటే ఫుల్ అల్లరి చేస్తాడు ప్రభు. అంతే మరి ఆ మాత్రం కృష్ణుడి లీలలు విన్నప్పుడు అల్లరి చేయరా? అని చెప్పాననమాట. కానీ అల్లరి చిన్న పిల్లలు ఎవరైనా అల్లరి చేస్తారండి. కానీ ఆహ్, ఆహ్, ఆ యొక్క మొన్న ఒకళ్ళు చెప్పారు.
ఆహ్, మేము ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి గుడికెళ్ళాం గదా! అయితే ఒకళ్ళు రాలేకపోయారట. వాళ్ళకి తెలీదట నేను వెళ్తున్నానని. తర్వాత జెప్పారు. వాళ్ళ పిల్లవాడట మన భాగవతం, రామాయణం ఇలా పెట్టంగానే వెంటనే లేసి కూర్చుంటాడట నిద్రలో ఉన్నవాడైనా సరే. ఏడ్చేవాడైనా సరే ఒక్క నిమిషంలో ఏడుపు ఆపేస్తాడట. ఎక్కడున్నవాడైనా సరే రామాయణం, భాగవతం ఉంది అనంటే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడట. ఆ ప్రదేశానికొచ్చి కూర్చొని వింటూ ఉంటాడట. ఎందుకంటే వాడికి వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి అవే వింటూ ఉండిద్ది. కాబట్టి సంకల్ప శుద్ధి చూడండి సుమిత్రమ్మది. సేవ అనే సంకల్పం. నా పిల్లలు రాముడికి అంకితం కావాలి, ధర్మానికి అంకితం కావాలి, దేశానికి అంకితం కావాలి, సమాజాన్ని బాగుపరిచే వాళ్ళయ్యుండాలి, తనను తాను తరింపజేసుకునే వాళ్ళుండాలి. 100 మందిని, వేల మందిని ఎంతమంది వీలైతే అంతమందిని తరింపజేసే సంతానం కావాలి. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క నాన్నగారికి అలాంటి సంతానం సంకల్పం ఉండింది. అందుకు ప్రభుపాదులు లాంటి జగద్గురువులు ఆవిర్భవించారు. కాబట్టి ఏదో వివాహం చేసుకునేది ఏదో ఆహ్, ఏదో మెటీరియల్ హ్యాపీనెస్ కోసమో, ఏదో ఆహ్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్‌గా ఉండకుండా ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి కాదండి. అది కాదు వివాహ సంస్కారం అనేది. సంస్కారం అదొక ఎంతో గొప్ప విషయం నిజంగా చెప్పాలి అనంటే. ఆ ధర్మ చింతన ఉంటే అది చాలా గొప్ప విషయమే నిజంగా. సుమిత్రమ్మ యొక్క వైభవం అంతా ఇంత కాదు. నాకు రామాయణంలో వన్ ఆఫ్ ది ఫేవరెట్ పర్సనాలిటీస్, ఇన్‌స్పైరింగ్ పర్సనాలిటీస్ అంటే సుమిత్రది. ఎక్కువ పాత్ర మనకు కనిపించదు. కానీ కనిపించినప్పుడల్లా ఆవిడ నిర్వర్తించిన బాధ్యత, ఆవిడ చూపిచిన రాముడి పట్ల, ధర్మం పట్ల ఒక నిష్ఠ అసలు ఇంకా మాటలు చెప్పలేమనమాట. అంత వైభవం సుమిత్రమ్మ వైభవం. ఎంత గొప్ప మాట అంటుంది అనంటే, ఎప్పుడైతే లక్ష్మణస్వామి వెళ్తారో, "అమ్మా! నేను రాముడితో వెళ్ళాలనుకుంటున్నా. నీ యొక్క ఆజ్ఞ ఉన్నదా?" రామం దశరథం విద్ధి, మాం విద్ధి జనకాత్మజాం, అయోధ్యాం అటవీం విద్ధి అని సుమిత్రమ్మ ఉపదేశం చేస్తుంది లక్ష్మణస్వామికి. రామం దశరథం విద్ధి. ఈ రోజు నుంచి నీకు దశరథుడు మీ అన్నయ్య రామచంద్రుడే. మాం విద్ధి జనకాత్మజాం. నేను సీతమ్మ తల్లిని. సీతమ్మ తల్లియే నా స్వరూపంగా నువ్వు చూసుకో. అయోధ్యాం అటవీం విద్ధి. ఆ అడవి అడవిలో ఎక్కడైతే రామచంద్రుడు పోతున్నాడో దాన్ని అయోధ్యగా చూసుకో. నీ యొక్క సుఖాన్ని మొత్తం రామ సేవలో చూసుకో అని ఉపదేశం చేసింది. ఎంత గొప్ప తల్లండి చెప్పండసలు. ఎంత గొప్ప తల్లి సుమిత్రమ్మ. ఎంతమంది పిల్లలసలు, ఎంతమంది పిల్లలు, ఎంతమంది ఇంట్లో ఉండేవాళ్ళసలు ఈరోజు ఫోన్‌లు జేసి ప్రభుజీ రామాయణ, భాగవతాలు విని మేము మంచి మార్గంలో వెళ్ళాలి, మంచిగా మేము ఉండాలి అని సంకల్పం జేసుకుంటే, మా తల్లిదండ్రులు మమ్మల్ని అసలు ధర్మమాచరణ చేయడానికి కూడా మమ్మల్ని ప్రోత్సహించట్లేదు ప్రభుజీ. ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. ఇది ప్రస్తుత హైందవ సమాజం ఇలా తయారైంది. చెప్పండి ఇంక ఏం మాట్లాడతాం? ప్రభుజీ మమ్మల్ని జపం జేసుకోనివ్వట్లేదు. మమ్మల్ని పూజ చేసుకోనివ్వట్లేదు. మేము మాంసాహారాన్ని తినటం మానేసాం. మమ్మల్ని బలవంతం జేస్తున్నారు తినమని. ఎక్కడ సుమిత్రమ్మ, ఎక్కడ రామచంద్రమూర్తి, ఎక్కడ లక్ష్మణస్వామి, ఎక్కడ మనమున్నాం ఇప్పుడు ఈరోజు? ఒక్కసారి ఆలోచించండి. అందరం ఆలోచిద్దాం.
కాబట్టి మనందరం కూడా మంచిగా మనం ధర్మాన్ని ఆచరిస్తూ, మన తోటి వారిని ఇన్‌స్పైర్ చేయాలి ధర్మాచరణలో. పదండి అందరం ముందుకెళ్దాం. అందరం ధార్మికంగా ఉందాం. ఎంత బావుంటుందండి ప్రపంచం అలా ఉండగలిగితే మనం చెప్పండి. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? సుమిత్రమ్మ అసలు ఎంత గొప్ప తల్లండి. రామ సేవలో పిల్లవాడిని అంకితం ఇచ్చేసింది. రామ సేవే నీకు నీ జీవితం యొక్క పరమార్థము. నీ సుఖములన్నీ కూడా భగవంతుడి యొక్క సేవలో చూసుకో నాయనా అని చెప్పిన గొప్ప తల్లి. అందరి తల్లిదండ్రులకి ఒక ఆదర్శంగా ఉండాలి సుమిత్రమ్మ. అంటే అందరిని పంపించేసేయండి అని చెప్పట్లేదండి. కానీ ఏ విధంగా ఎంతో గొప్పగా వాళ్ళ ధర్మాచరణలో మనం సహాయపడదాం. ఎవ్వరిని మనం ఇబ్బంది పెట్టకూడదు. ఎంత బాధేస్తది మాకు కొన్ని కొన్ని సార్లు చెప్పినప్పుడు. ప్రభుజీ మేము ఇలా చేద్దాం అనుకుంటాం, ఇలా చేద్దాం అనుకుంటాం. కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు. చాలా ఇబ్బంది పెడుతున్నారు అని అన్న రోజులు. ఎప్పటి వరకు ఈ భావన ఉండింది అనంటే హనుమ సంజీవని పర్వతం దగ్గరికెళ్లారు కదండీ! మృత సంజీవని, సంతాలకర్ణి, విశల్యకర్ణి అనే కొన్ని ఔషధములు తీసుకొని రావడానికి. ఎప్పుడైతే తిరిగొస్తున్నారో అప్పుడు లక్ష్మణ స్వామి యొక్క స్థితి మీకు తెలుసు కదా! బ్రతుకుతాడో, బ్రతకడో కేవలం ఇదొక్కటే ఉంది మార్గం. ఇంకొకటి లేదు. అన్నప్పుడు ఇది కూడా టైంకి చెందుతుందో ఏంటో, ఇది పనిచేస్తుందో లేదో ఏం తెలీదసలు పాపం హనుమకి. ఎవ్వరికీ తెలీదు. ఆ గరుడ వైద్యుడన్నాడు సరే ట్రై చేద్దామనన్నారు. సరే హనుమ వెళ్ళినప్పుడు మధ్యలో అయోధ్యలో నగరంలో ఆగి సుమిత్రమ్మకి ఈ విషయం చెప్తాడనమాట. అమ్మ సుమిత్రమ్మ నీకొక పిల్లవాడిని పంపించావు నువ్వు లక్ష్మణుడిని. ఆ లక్ష్మణుడు ఇప్పుడిలా ఇదైపోయిందాయనకి. బాణంతో సంధించేసరికి ఆయన మూర్ఛపోయాడు. ప్రాణాన్ని పోయే స్థితిలో ఉంది. నేను ఈ మృత సంజీవని అనే ఔషధాన్ని తీసుకెళ్తున్నాను. కానీ బాధ్యత కదా! తల్లికి చెప్పాలి కదా! పిల్లవాడికి ఏమవుతుందో. పిల్లవాడు పోయే స్థితిలో ఉన్నాడు. అది నా బాధ్యత అనిపిచ్చింది. తల్లిగా నీకు తెలియజేయటము. అందుకోసం మీకు చెప్తున్నానయ్యా. అమ్మా! ఇలా నేను తీసుకెళ్తున్నాను. మీ పిల్లవాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అనంటే సుమిత్రమ్మ ఏమన్నదో తెలుసా మీకు? ఒక పిల్లవాడు పోయే స్థితిలో ఉన్నాడా? నాకు రెండో పిల్లవాడున్నాడు. శత్రుఘ్నుని తీసుకొనెళ్ళు రామసేవలో. రామసేవ ఆగకూడదు. రాముడికి ఇబ్బంది కలగకూడదు. ఇంకో పిల్లవాడున్నాడు నాకు హనుమ తీసుకెళ్ళు. శత్రుఘ్నుడిని తీసుకెళ్ళు. ఇది సుమిత్ర అంటే. ఈ నిష్ఠ మనకి ధర్మం పట్ల కలిగితే, ఈ నిష్ఠ మనకి రాముడి పట్ల కలిగితే, ఈ నిష్ఠ మనకి దైవం పట్ల కలిగితే, ఈ నిష్ఠ మనకి సమాజం పట్ల కలిగితే, ఈ ప్రపంచం ఎంత గొప్ప ప్రదేశం అవుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడు జూడు మనం, మనం డబ్బులు సంపాదించామా, డబ్బులు వెనకాలేసుకున్నామా, ఆనందం చేశామా, 3 పూట్ల తిన్నామా, రేపొద్దున ఏం తినాలి, ఎక్కడి నుంచి ఆర్డర్ చేసుకోవాలి, ఇదే జీవిత పరమార్థం అవుతే, మనకి ఇంత గొప్ప మానవ జన్మ లభించాక ఏం చెప్పగలుగుతాం చెప్పండి? ఎంత గొప్ప తల్లి సుమిత్రమ్మ. ఎంత గొప్ప తల్లండి అసలు ఆలోచించండి. ఒక పిల్లవాడు పోతున్నాడు అనంటే ఒక్క క్షణం కూడా ఏమవుతుంది? ఏం చేశాను? అని ఆలోచించకుండా రెండో పిల్లవాడిని పంపిస్తా. రామసేవ ఆగకూడదు. రాముడికి ఇబ్బంది కలగకూడదు అని చెప్పిన మహానుభావురాలు సుమిత్రమ్మ.
ప్రతి ఒక్క తల్లి, తండ్రికి ఆదర్శంగా ఉండాలి సుమిత్రది. మన వాళ్ళు మాత్రం పిల్లలొచ్చి ఏమవుతున్నారండి? సాధువులే కదా అయింది. ధర్మం కోసమే చేసింది కదా! టీవీ ఛానల్‌లోకెళ్ళి పోట్లాటలు జేయటాలు, మా పిల్లవాడు బ్రహ్మచారి అయిపోయాడు, మా పిల్లవాడు బ్రహ్మచారి అయిపోయాడు. బ్రహ్మచారి అయిపోతే ఏమైంది? వాడేం తాలిబాన్ టెర్రరిస్ట్ అవ్వలేదు గదా! ఈరోజు సమాజ స్థితి చూడండి ఎక్కడికెళ్ళిపోయిందో, ఎలా అయిపోయిందో. మేము రెడ్ టీవీ అని ఒక ఛానెల్‌లో మనకి పద్మిని మాతాజీతో ఇంటర్వ్యూ చేస్తాం గుర్తుంది గదా! మనం ఇంటర్వ్యూకెళ్ళి నేను ఆశ్రమానికొచ్చాను. నాకొక పెద్ద వాయిస్ మెసేజ్ వచ్చిందనమాట. ప్రభు కొద్దిగా దయచేసి హెల్ప్ చేయండి ప్రభు. అనంటే ఏంటబ్బా! ఏంటో అని చూసాను జూన్‌లో వాళ్ళ మదర్ ఇంకా ఒక బ్రహ్మచారట పాపం వాడు బ్రహ్మచారి అయిపోయాడట. వాళ్ళ మదర్ ఇంకా సిస్టర్ ఒకటే వాళ్ళు ఇస్కాన్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు మా పిల్లవాడిని. వాడు బ్రహ్మచారి అయిపోయాడు. ఇప్పుడు గుడిలో ఉంటాడు. ధోతి కుర్తా యేసుకుంటాడు. పెద్ద పోట్లాటనమాట. ఎలాగైనా సరే విడిపించండి అని ఎవరో ఏమంటాం వాళ్ళని ఏదో వుమెన్స్ వెల్‌ఫేర్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్‌కో ఎవరికో కంప్లెయింట్ జేస్తున్నారనమాట. అయితే ఆవిడ ఒక గొప్ప మాట అన్నది. ఆవిడన్నది "అమ్మ మీ పిల్లవాడేమి గూండానో, రౌడీనో అవ్వలేదు గదా! గుడిలో కృష్ణుడికే గదా శరీరాన్ని అంకితం జేసింది. మనం ఎన్ని మాట్లాడుకున్నా చివరికి జీవితంలో చేయాల్సింది అదే కదా! కానీ స్టిల్ మీరు కంప్లెయింట్ జేస్తున్నారు గాబట్టి నేను కంప్లెయింట్ స్వీకరిస్తాను. ఒకసారి మాట్లాడే పని జేస్తాను. అసలు ఎందుకు ఆ పిల్లవాడు అలా చేయాల్సొచ్చింది? ఏంటి అసలు నిజంగానే ఆయన ఆనందంతో వెళ్ళాడా? లేదా ఎవరైనా ప్రలోభపెట్టారా? అది ఇది అని ఆవిడ మాట్లాడుకొచ్చిందనమాట. కానీ తర్వాత తెలిసిందేంటంటే వాళ్ళు మన ఇస్కాన్ ఆర్గనైజేషన్ కాదు వాళ్ళు. వేరే ఆర్గనైజేషన్ వాళ్ళు. వేరే ఆర్గనైజేషన్‌లో జాయిన్ అయిపోయాడు. ఏవండీ మా మీరు ఎంతోమంది మా మదర్‌తో, ఫాదర్‌ని చూసారు గదా! మా అమ్మ, నాన్న ఎలా ఉంటారు నాతో పాటు, నేనెలా మా పేరెంట్స్ తోటుంటాను. మీరందరూ జూసిన వాళ్ళే. ఎంతోమంది స్వయంగా మా మదర్‌తోటి మాట్లాడిన వాళ్ళు కూడా ఇక్కడ చాలా మందున్నారు. కాబట్టి వాళ్ళెంత హ్యాపీగా ఉంటారు మీరు జూస్తారు గదండీ ఎప్పుడు గూడా. ఎప్పుడైనా వాళ్ళు బాధలో ఉండటం గాని, ఎప్పుడైనా అలా జూసారా మీరు? ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే మేము ఆ విధంగా మా తల్లిదండ్రులను అంత గౌరవాన్నిచ్చాం మేము ఫస్ట్ డే నుంచి. వాళ్ళు ఆ విధంగానే మాకు ఆశీర్వదించారు. మేము అలానే మా తల్లిదండ్రులని గౌరవించాం. కాబట్టి ఇప్పటికి దే ఆర్ సో ప్రౌడ్ పేరెంట్స్. ధార్మ మార్గంలో ఉన్నాడు. పూర్తి ఆశీర్వాదం మాతో పాటు ఉంటుంది ఎప్పటికి కూడా. కాబట్టి మేము చెప్పాము ఇస్కాన్‌లో ఎవ్వరు కూడా అలా చేయరమ్మా. తల్లిదండ్రుల్ని గౌరవిస్తారు. మంచిగా వాళ్ళ యొక్క పర్మిషన్ ఉంటేనే ఆశ్రమంలోకి రావచ్చు. లేకపోతే రాలేము. వాళ్ళేదో వేరే ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుతున్నారనమాట. అయితే ఆర్గనైజేషన్‌లో ఉండేవాళ్ళు కొద్దిగా ఫెనాటిక్‌గా బిహేవ్ చేస్తారేమో. దానివల్ల చాలా పాపం బాధేస్తది తల్లిదండ్రులకి మాట్లాడకపోయేసరికి, అది ఇది చేసేసరికి వాటికి వీటికి అంతా. కానీ మా ఇస్కాన్‌లో అయితే మేము ఫస్ట్ డే నుంచి చూసాం. రాధేశ్యామ్ ప్రభు ఎంత పేరెంట్స్‌కి ఎంత ముఖ్యత్వాన్ని ఇచ్చారో. మా ఇంటికొచ్చినప్పుడైతే 2 గంటలుండి మా అమ్మ, నాన్నతో మాట్లాడి, క్లాస్ ఇచ్చి, కీర్తన చేసి కాబట్టి ధార్మికంగా మనముండటం, మనతోటి వాళ్ళందరినీ ప్రోత్సహించటం అనేది చాలా ముఖ్యం. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు ధర్మార్థ, కామ, మోక్షములకు ప్రతీతి. ధర్మం అంటే రాముడు. అర్థం అంటే లక్ష్మణుడు. కామం అంటే భరతుడు. మోక్షం అంటే శత్రుఘ్నుడు. ఏ విధంగా ఆలోచిద్దామా? ఈ నలుగురే మనకు కావాలి. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులే మనకు కావాలి మన ఏంటి రాముడు? రాముడంటే రామో విగ్రహవాన్ ధర్మః. రాముడిని ఆశ్రయించటము అనంటే ధర్మాన్ని ఆశ్రయించటం.
మూర్తీభవించిన ధర్మ స్వరూపమే రామచంద్రమూర్తి. కామము అనంటే కోరిక. ఏం కోరిక మనకు కావాలి? లక్ష్మణో లక్ష్మీ సంపన్నః. ఒకటే కోరిక. రామసేవ. ఆ! ధర్మ అర్థం. అర్థము అనంటే లక్ష్మణుడు. లక్ష్మణో లక్ష్మీ సంపన్నః. లక్ష్మీ సంపన్నః. చాలా చాలా ఆస్తి ఉండిందట లక్ష్మణుడి దగ్గర. ఏంటా ఆస్తి? రామసేవ అనే ఆస్తి. కాబట్టి మన జీవితంలో కూడా మనకి పొద్దున్నుంచి రాత్రి దాకా సేవ, 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 సేవ. ఇక్కడ వైజాగ్ నుంచి ఒక డివోటీ ఫ్యామిలీ వచ్చారనమాట. శ్రీలత మాతాజీ వాళ్ళొచ్చారిక్కడికి. అయితే వాళ్ళు చెప్తున్నారు, "ప్రభుజీ" వాళ్ళ పిల్లవాడు రామ, శ్రీరామ. అయితే వాళ్ళన్నారు, "ప్రభుజీ ఇక్కడికొచ్చేంత వరకు శ్రీరాముడిని నేను బ్రహ్మచారి చేద్దాం అని అనుకున్నా. కానీ మిమ్మల్ని చూసాకైతే నాకు భయమేస్తుంది ప్రభు. ప్రొద్దున్నుంచి రాత్రి దాకా అటు పరిగెత్తా, ఇటు పరిగెత్తా, ఇటు, అటు ఎప్పుడు టెన్షన్‌లో ఉంటారు మీరు. ఎప్పుడు చూడు ఏదో ఒక సేవ చేస్తూ ఉంటారు. ఏదో ఒక ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. అటు వాళ్ళతో వాళ్ళు ఇవి. కాబట్టి ఇక్కడికొచ్చాక అర్థమైంది ప్రభు బ్రహ్మచారి జీవనం అంటే అంత ఈజీ కాదన్న విషయం" అనన్నారు. దాని తర్వాత మాతాజీ అన్నారు, "ప్రభుజీ కానీ పరమానందం అయితే ఉందనయితే అర్థమైంది ప్రభుజీ మాకు. ఈ సేవలో ఇదొక వేరే ప్రపంచం ప్రభు. ఇదొక వేరే లోకం ప్రభు నిజంగా చెప్పాలంటే" అనన్నారు మాతాజీ. కాబట్టి ఆ సేవ అనే ధనం మనతోటి ఉన్నప్పుడు ఆ సేవ మనకి ఆ సేవ నిజమైన ధనం నిజంగా చెప్పాలంటే. దానికంటే మాకెప్పుడైనా సేవ లేని రోజుల్లో ఎంత ఇదిగా ఉంటదంటే అంత ఇదిగా ఉంటది. అయ్యో! సేవ లేదే. ఇప్పుడు మా గురువుగారు ఒక్కసారి ఎళ్ళిపోయేసరికి నాకొక వారం, 10 రోజులు పడతది నిజంగా కోలుకోవడానికి. దేని నుంచి కోలుకోవడానికి అంటే సేవ లేకపోవటం నుంచి కోలుకోవడానికనమాట. టెన్షన్ లేకపోవటం నుంచి కోలుకోవడానికనమాట. కాబట్టి నిజంగా చెప్పాలంటే ఎంత హెక్టిక్ అనిపించినా, ఎంత ఎంత అలిసిపోయినా సరే, ఎన్ ఏం జేసినా సరే అండి, ఆ సేవ అనే ధనం ముందు ఇంకసలు ఏది పనికిరాదు నిజంగా చెప్పాలంటే. మీకొక ఎగ్జాంపుల్ జెప్తాను. కొన్ని రోజుల ముందు నాకు తెలిసి సంక్రాంతి ముందు రోజు మేము ఫర్ ఎగ్జాంపుల్ మీకు జెప్తున్నాననమాట. సంక్రాంతి ముందు రోజు, దానికి ముందు రోజు మేము మార్నింగ్ ఒక ప్రభుపాదుల వారి శిష్యులొస్తున్నారు అనంటే ఆయన లేట్ నైట్ ఫ్లైట్ అన్నమాట. అయితే ఆయన ఫ్లైట్ డిలే అయ్యి ఇక్కడికొచ్చేసరికి సుమారుగా మార్నింగ్ పూట 2:30కి ఆయన ఇక్కడికి రీచ్ అయ్యారు. ఎర్లీ మార్నింగ్. ఆయనని రిసీవ్ చేసుకోవాలి అనంటే మేము మార్నింగ్ 2:00 కల్లా నిద్రలేసి అన్నీ తయారు చేసుకొని ఆయన కోసం వెల్కమింగ్ కోసం గార్లాండ్స్ అవి ఇవి అన్ని కిచెన్‌కెళ్ళి తీసుకొని పెట్టుకొని అప్పటినుంచి స్టార్ట్ అయిన సేవ రాత్రి ఆల్‌మోస్ట్ 12:30 అయిపోయింది మేము పడుకునేసరికి. అంటే 1 మినిట్ గ్యాప్ ఆ రోజు నేను ఒక్కసారి ఆలోచించానన్నమాట. పడుకునే ముందు ఈరోజు ఒక్క 1 మినిట్ అయినా గ్యాప్ దొరికిందా అంటే 1 మినిట్ కూడా గ్యాప్ దొరకలేదండి. పడుకున్నప్పుడు పడుకోవడానికి వెళ్ళినప్పుడు 12:30కి ఎలా అనిపించిందంటే అసలు ఆహ్, ఒక కాళ్ళ పైన ఒక కొండ పెట్టినట్టుగా అనిపించింది. కానీ ఆహ్, ఆ సాటిస్ఫాక్షన్ మనసైతే ఉ ఎంత ఆనందంతో ఎగురుతుంది అనంటే, ఓహ్! ఎంత సేవ చేసుకోగలిగాం ఈరోజు, ఎంత కృప కలిగించింది, ఎంత మర్సీ వచ్చింది, ఎంత సేవ ఆపర్చునిటీ వచ్చింది. పడుకునే ముందు అనుకున్నాను, కృష్ణ ప్రతిరోజు ఇలానే ఉండాలి. అది సేవ యొక్క ధనం అండి. ఆ సేవ చేసే ఏమంటాం? ఇలా తాగే వాళ్ళకి వాళ్ళు వ్యసనాల్లో పడిపోతారు గదా! అలా సేవ అనే వ్యసనం అలా
భగవత్కథ శ్రవణం అనే వ్యసనం, అలా భగవన్నామం పలకటం అనే వ్యసనం, భగవద్భక్తుల యొక్క ఆరాధన అనే వ్యసనం కానొచ్చిందనుకోండి, ఇంక జీవితంలో తరించినట్టే మనం. అలా రావాలి అలా ఉండాలి అని మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించండి. మా కోసం ప్రార్థన చేయండి. కాబట్టి లక్ష్మణో లక్ష్మీ సంపన్నః, మన జీవితంలో ఉండే అర్థం ఏంటి అనంటే లక్ష్మి. ఏంటి అంటే రామసేవ అనే లక్ష్మి మనకు కావాలి. లక్ష్మణో లక్ష్మీ సంపన్నః ధర్మ, అర్థ, కామ, కోరిక. భరతుడికి ఏకైక కోరిక ఏంటి అనంటే రాముడి యొక్క బాధ్యత. ప్రభు आप मामा को उठा लो और चले जाओ, ओके उधर साफ करो, मैं आता हूँ 10 मिनट में आता हूँ, ओके बेटा। ఒకటే ఒకటి, రాముడు చెప్పిన మాటను, రాముడిచ్చిన బాధ్యతను నేను ఎలా నిర్వర్తించాలి, రాముడికి నేనేం చెయ్యగలను. మనకి కూడా ఈ ప్రపంచంలో కోరిక, కామం అంటే కోరిక. ఏ కోరిక ఉండాలి అనంటే నేను భగవంతుడికి ఏ విధంగా సేవ చేయాలి, భగవంతుడు నాకిచ్చిన బాధ్యతని ఎలా నిర్వర్తించాలి. ఎంత బాగండి, కేవలం పాదుకలతో 14 సంవత్సరాలు బ్రహ్మాండంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు. అది భరతుడి యొక్క గొప్పతనం, భరతుడి యొక్క నిష్ఠ. దాని తర్వాత మోక్షము. మోక్షం అంటే ఎవరు? మోక్షం అంటే శత్రుఘ్నుడు. శత్రుఘ్నుడు అంటే మోక్షం అంటే ఏంటి? మోక్షం ఈ ప్రపంచంలో అండి అన్నిటికంటే పెద్ద స్థితి అని అనుకుంటాం, అంతే కదండి. అందరికి ఇదే భావన కదా. మోక్షం, చాలా మంది ఆధ్యాత్మికంగా ఉండే వాళ్ళందరికీ మోక్షం కావాలి, మోక్షం కావాలి, మోక్షం కావాలి, మోక్షం కావాలి అని అంటారు. జనరల్ గా చెప్పాలి అని అంటే మోక్షం అని అంటే చాలా గొప్ప స్థితి అని మనం అర్థం చేసుకుంటారు అందరు కూడా. అన్నిటికంటే గొప్ప స్థితి, నిజమైన మోక్షం ఏంటి ఈ ప్రపంచంలో అనంటే భగవద్భక్తుల యొక్క సేవ దొరకటమే అన్నిటికంటే గొప్ప స్థితి. దాసానుదాసో తవ పాదైక మూలం. భగవంతుడి యొక్క దాసుడు అవ్వటమే అన్నిటికంటే గొప్ప స్థితి ఈ ప్రపంచంలో. అందుకే అందుకే అన్నిటికంటే గొప్పది మోక్షంతో శత్రుఘ్నుడిని పోల్చారు. అంత గొప్ప స్థితి అంటే అంత చెప్పలేనంత, అన్నిటికంటే గొప్ప అదృష్టం ఈ ప్రపంచంలో ఏదైనా ఉంటే అది భగవద్భక్తుల యొక్క సేవ చేసుకోవటం, భాగవతోత్తముల యొక్క సేవ చేసుకోవటం. భరతుడి యొక్క సేవ చేసుకునే అంత గొప్ప రామ భక్తుడి యొక్క సేవ చేసుకునే అదృష్టం శత్రుఘ్నుడికి కలిగింది. అది వైభవం అంటే. అది గొప్పతనం, భగవంతుడి యొక్క గొప్పతనం అది. భగవంతుడు ధర్మం అయితే, అవుతే, భరతుడు కామం అవుతే, అన్నిటికంటే ఆధ్యాత్మికతలోనే గొప్ప స్థితి శత్రుఘ్నుడు. మనకి మోక్షము, దాసానుదాస భావన, అదే మనకి గొప్ప. ఇందాక రామ గురించి చెప్పాను కదా, ఇదిగోండి
అంటే దర్శనం చేసుకుందాం. రామ హరే రామ రామ రామ. హరే కృష్ణ. మీ అందరికి మా పిల్లలు డాన్స్ ఫైట్ చేస్తున్నారు. ఫైట్ డాన్స్. సరే. హరే కృష్ణ. మీరందరూ జపా గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మార్నింగ్ జపా విత్ ప్రణవానంద దాస్ అనే గ్రూప్ లో. అందులో మీకు విశేషాలన్నీ కూడా పంపిస్తాం. దర్శనం ప్రతిరోజు దర్శనం కూడా పంపిస్తాం. 7:30కి ఈ రోజు బాలకాండ 2వ భాగం వస్తుంది. తప్పకుండా శ్రవణం చేయండి. అలానే 9:30కి మీకు ఒక రీల్ కూడా వస్తుంది. రామచంద్రమూర్తి ఈ రోజు నుంచి నాకు తెలిసి 24వ తారీఖు వరకు రాముడికి సంబంధించిన రీల్స్ మాత్రమే వస్తాయన్నమాట. కాబట్టి మీరందరూ ఆ రీల్స్ అందరినీ, ఎందుకంటే పెద్ద పెద్ద రామాయణాలు కూడా కొంతమంది శ్రవణం చేయరు కదా, అంత బిజీ. అందరు ప్రైమ్ మినిస్టర్లు అయిపోయారు ఈ సమయానికి. ప్రైమ్ మినిస్టర్ ఏమో వెళ్ళి ఆయన గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాడు, మనమేమో అటు ఇటు తిరుగుతున్నాం. ఆయన ఎప్పుడు చూసినా సరే ఈ గుళ్ళో ఇక్కడ పూజ చేయటం, ఆ గుడికి వెళ్ళి అక్కడ మెడిటేషన్ చేసుకోవటం, ఇక్కడికి వెళ్ళి ఈ ఓపెనింగ్ అంటాడు, అక్కడికి వెళ్ళి అది చేస్తాడు. సరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సీతారామచంద్ర భగవానికి, లక్ష్మణ స్వామికి, సుమిత్రా మయ్యాకి, రామ భక్త హనుమానికి, శ్రీ శ్రీ రాధా బృందావన్ బిహారీ లాల్ की, जगद्गुरु श्रील प्रभुपाद की जय. जय श्री राधे श्याम, जय जय श्री सीताराम. हरे